सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। క్రితం క్లాస్లో మనం మాయా కారణ శరీరం గురించి చెప్పుకున్నాం. అది కొంచెం జటిలమైనటువంటి అంశం కాబట్టి మళ్ళీ ఒకసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి అనాద్య విద్యా త్రిగుణాత్మికా పరా కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్ సర్వమిదం ప్రసూయతే. యయా అంటే దేని ద్వారానైతే, దేని చేతనైతే సర్వం జగత్ ప్రసూయతే, ఈ జగత్తంతా కూడా ఉత్పన్నమవుతోందో, మాయా పరమేశ శక్తి, అదే మాయాశక్తి, ఆ అనంతుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క శక్తి. అవ్యక్త నామ్ని, దీన్ని అవ్యక్తమని పిలుస్తాము. అనాది అవిద్య త్రిగుణాత్మిక, ఇది అనాది అయిన అవిద్య. త్రిగుణాత్మిక అంటే సత్వ రజస్తమో గుణాలు స్వరూపంగా కలిగింది. త్రిగుణాత్మిక పరా అన్నాడు. ఈ కార్యముల కంటే భిన్నంగా ఉన్నటువంటి ఈ కారణమే మాయ. అంటే ఈ జగత్తు కార్యమైతే మాయ కారణము. కారణం త్రిగుణాలతో ఉంది కాబట్టి కార్యమైనటువంటి జగత్తు కూడా త్రిగుణాలతో ఉంటుంది. అంటే సత్వ రజస్తమో గుణాలు కలిగి ఉంటాయి. ఇక్కడ శంకర భగవత్పాదులు కారణ శరీరము, కారణ ప్రపంచము అనేటటువంటి తేడాను చూపించట్లేదు. ఎందుకంటే కారణ శరీరము బీజ రూపంలో ఉంది, కారణ ప్రపంచం కూడా బీజ రూపంలో ఉంది. బీజ రూపంలో ఉన్నప్పుడు ఇది మ్యాక్రోనా మైక్రోనా అనేటటువంటి ఆ భేదం కనిపించదు. రెండూ అవ్యక్తంగా ఉన్నాయి. అవ్యక్తంగా ఉన్నాయి కాబట్టి ఇది కారణ ప్రపంచమా కారణ శరీరమా అనేటటువంటి భేదం మనకు తెలియదు. ఈ రకమైనటువంటి ధోరణి ఒక వివేక చూడామణిలో మాత్రమే ఉంటుంది, మరి ఇతర గ్రంథాల్లో లేదు. ఇతర గ్రంథాల్లో కారణ శరీరము, కారణ ప్రపంచము రెండు భిన్నంగా చూపిస్తారు. అయితే ఇక్కడ శంకర భగవత్పాదులు ఇవి రెండు అవ్యక్తము. ఆ అవ్యక్తంలో ఇదిగో ఈ భాగము కారణ శరీరము, ఈ భాగము కారణ ప్రపంచము అని చెప్పడం కష్టం. అందుకని ఈ రెండింటినీ కలగలిపి చెప్పారు. అందుకని కొంచెం మనకి అర్థమవడానికి కొంచెం జటిలంగా ఉంటుంది. అయితే మనం ఈ కారణ శరీరాల యొక్క సమష్టి కారణ ప్రపంచం అని అర్థం చేసుకుందాం. ఈ కారణ ప్రపంచాన్ని మాయా అని, కారణ శరీరాన్ని అవిద్య అని కూడా అంటారు. ఇవి రెండు బీజ రూపంలో ఆ అవ్యక్తంలో ఉంటాయి. అవ్యక్తంలో అవి కల్పాలు లేకుండా ఉంటాయి. అంటే ఆ బౌండరీస్ లేకుండా ఇదిగో ఇది కారణ శరీరము, ఇది కారణ ప్రపంచం చూపించడానికి వీలు కాని పరిస్థితిలో ఉంటాయి. అంతా అవ్యక్తంగా ఉంది కాబట్టి మనం ఇదిగో ఇది కారణ శరీరము, ఇది కారణ ప్రపంచము అని చెప్పడానికి వీలు కాదు. ఇంకా ఈ కారణ శరీరము ఇది ఆ జీవుడి యొక్క బీజము. అంటే ప్రళయంలో ఇది బీజ రూపంలో ఉంటుంది. అంటే ఆ సంచిత కర్మల్ని పోగు చేసుకుని ఆ సంచిత కర్మలతోటి అది బీజ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే సృష్టికాలం మొదలైందో ఆ సంచితంలో మళ్ళీ కొంచెం కర్మ ప్రారంధానికి రెడీగా ఉంటుంది. దానివల్ల ఈ జీవులు మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటారు. ఆ విధంగా ఈ కారణ శరీరాల యొక్క సమష్టి కారణ ప్రపంచం. ఆ కారణ ప్రపంచాన్నే మనం మాయ అంటాము. ఈ మాయాశక్తి ఇది
అవ్యక్తము అని పిలువబడుతోంది. ఇది పరమేశ్వరుడు యొక్క శక్తి. పరమేశ్వరుడు యొక్క శక్తి అంటే ఇందులో 3 రకాలైనటువంటి క్రియలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి జ్ఞానశక్తి కనిపిస్తూ ఉంటుంది, ఇంకోటి క్రియాశక్తి కనిపిస్తూ ఉంటుంది, ఒకటి జడతత్వం కనిపిస్తూ ఉంటుంది. అంటే రెస్టింగ్ ఫ్యాకల్టీ. అంటే తమో గుణానికి సంబంధించిన 3 గుణాలు ఉన్నాయి కదా, తమో గుణము, సత్వగుణము, రజోగుణము. సత్వగుణం జ్ఞాన ప్రధానంగా ఉంటుంది, రజోగుణం క్రియ ప్రధానంగా ఉంటుంది, తమో గుణం అది విశ్రాంతి ప్రధానంగా ఉంటుంది. ఈ 3 రకాల ధోరణులు మాయ నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి కార్యాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సృష్టి ఏర్పడినప్పుడు మనం 2 రకాలైనటువంటి పదాలు వాడుతూ ఉంటాం. ఒకటి ఉపాదాన కారణము, రెండోది నిమిత్త కారణము. ఉపాదాన కారణము మాయ. ఈ పరమేశ్వరులో ఉండేటటువంటి మాయ ఉపాదాన కారణము. ఈ మాయనే మనం పదార్థ తత్వాన్ని మాయ అంటారు. మాయ పదార్థ తత్వం కాబట్టి అది మార్పు చెందుతూ ఉంటుంది. ఇంకా పదార్థ తత్వంతో పాటు చైతన్య తత్వం కూడా ఈశ్వరులో ఉంది. ఈశ్వరుడు అంటే చైతన్య తత్వము ప్లస్ పదార్థ తత్వము. మారని చైతన్య తత్వము, మారే పదార్థ తత్వము, ఈ 2 కలిసి ఈశ్వరుడయ్యాడు. మారేటటువంటి పదార్థ తత్వం నుంచి ఈ జగత్తంతా ఉత్పన్నమైంది. రకరకాలుగా వివిధంగా వెరైటీగా మనకి ఈ జగత్తు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ జగత్తుకి మాయ ఉపాదాన కారణము, మాయ ముడిసరుకు. ఇంకా నిమిత్త కారణము ఆ చైతన్యము. ఈ ఉపాదాన కారణంలోనే 2 రకాలు ఉంటాయి. వివర్త ఉపాదాన కారణము, పరిణామీ ఉపాదాన కారణము. వివర్త ఉపాదాన కారణం అంటే ఆ చైతన్య తత్వాన్ని తీసుకున్నట్టయితే చైతన్య తత్వంలో ఎటువంటి మార్పు ఉండదు, కానీ జగత్తు ప్రకటమవుతూ ఉంటుంది, జగత్తు వ్యక్తమవుతూ ఉంటుంది, మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని వివర్త ఉపాదాన కారణము అంటారు. అంటే ఈశ్వరుల్లో 2 తత్వాలు ఉన్నాయని చెప్పుకున్నాం. చైతన్య తత్వము, తర్వాత పదార్థ తత్వము. పదార్థ తత్వాన్ని మళ్ళీ మాయ అని చెప్పుకున్నాం. సో చైతన్యము ప్లస్ మాయ ఈశ్వరుడు అనుకున్నాం. ఈ చైతన్యం జగత్తుగా మనకి వ్యక్తమవుతుంది, జగత్తుగా ప్రకటమవుతుంది, జగత్తుగా మేనిఫెస్ట్ అవుతుంది. అంతేగాని చైతన్యం జగత్తుగా మారిపోదు. దీనికి ఉదాహరణ మన స్వప్నం. ఆ స్వప్నం కలిగినప్పుడు ఆ స్వప్నం మనస్సులోంచి ప్రకటమవుతుంది, మనస్సులోంచి వ్యక్తమవుతోంది. మనసులో ఉండేటటువంటి వాసనల ద్వారా ఆ వాసనామయమైనటువంటి స్వప్న ప్రపంచం ప్రకటమైంది. అంతేగాని అక్కడ మనస్సు స్వప్నంగా మారిపోలేదు. మనస్సులాగే ఉంది, కానీ స్వప్నం ప్రకటమైంది, స్వప్నం ప్రకటితమైంది. అదే మాదిరిగా ఈ జగత్తు అంతా కూడా ఈ ఈశ్వరుడి నుంచి ప్రకటితమవుతోంది. ఈశ్వరుడుగానే ఉన్నాడు. దీన్ని వివర్త ఉపాదాన కారణం అంటారు. అంటే జగత్తుకి చైతన్యము వివర్త ఉపాదాన కారణము. ఈ చైతన్యంలో ఏ మార్పు లేదు. ఈశ్వరులో 2 తత్వాలున్నాయి, మారలేని తత్వము, మారేటటువంటి తత్వం. మారనటువంటి తత్వాన్ని చైతన్య తత్వం అంటారు, మారే తత్వాన్ని మాయ అంటారు, లేదా పదార్థ తత్వం అంటారు. ఇప్పుడు ఇది మారని తత్వం యొక్క పరిస్థితి. మారని తత్వం చైతన్యం కాబట్టి చైతన్యం వివర్త ఉపాదాన కారణం అయింది జగత్తుకి. ఇంకా మారే తత్వం అది మాయ. ఆ మాయ పరిణామీ ఉపాదాన కారణం అవుతుంది. పరిణామీ ఉపాదాన కారణం అంటే పూర్తిగా మారిపోతుంది.
పూర్తిగా మారిపోతుంది అంటే ఏమిటి? మనకి పాలు పెరిగైంది అనుకోండి, పాలు పూర్తిగా పెరుగుగా మారిపోయింది, పెరుగు నుంచి మళ్ళీ పాలు తీసుకురాలేము. అది పరిణామీ ఉపాదాన కారణం అంటారు. ఈ విధంగా పరిణామీ ఉపాదాన కారణంలో ఈ కారణం పూర్తిగా కార్యంగా మారిపోతుంది. ఆ విధంగా మాయ పూర్తిగా ఈ జగత్తుగా మారిపోయింది. అనేకంగా వివిధంగా మనకి రకరకాల రంగులతోటి రూపాలతోటి మనకి ఇక్కడ ప్రదర్శన చేస్తోంది. ఇదంతా మాయ యొక్క పరిణామీ ఉపాదాన కారణము. అంటే మారేటటువంటి ఉపాదాన కారణము, మారనటువంటి ఉపాదాన కారణము. మారనటువంటి ఉపాదాన కారణాన్ని వివర్త ఉపాదాన కారణం అంటాం. మారేటటువంటి ఉపాదాన కారణాన్ని పరిణామీ ఉపాదాన కారణం అంటాం. ఈ మారే ఉపాదాన కారణమే మనకి మాయ. మారనటువంటి ఉపాదాన కారణము చైతన్యము. ఈ రెండు విడిగా చెప్పకుండా ఈశ్వరుడే పరిణామీ ఉపాదాన కారణమయ్యాడు, తర్వాత ఈ వివర్త ఉపాదాన కారణం అయ్యాడు అని చెప్తాం. ఎందుకంటే ఈశ్వరులో ఆ మాయాతత్వం కూడా ఉంది కాబట్టి. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనకి రెండు రకాల ఉపాదాన కారణాలు కనిపిస్తున్నాయి. వివర్త ఉపాదాన కారణము, పరిణామీ ఉపాదాన కారణము. మాయ పరిణామీ ఉపాదాన కారణము, చైతన్యము వివర్త ఉపాదాన కారణము. సో చైతన్యంతో మనం చెప్పుకున్నట్టయితే చైతన్యము అభిన్న నిమిత్త వివర్త ఉపాదాన కారణము అని చెప్తాం. చైతన్యం ఇది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత ఈ మాయ గురించి ఇంకా చెప్తూ ఇక్కడ మనకి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది పరమార్థానంద స్వామి తరచూ చెప్తూ ఉంటారు. అది మరొక్కసారి చూసుకుందాం. సన్నాప్యసన్నా ఉభయాత్మికానో భిన్నాప్యభిన్నా ఉభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూపా. సన్నాప్యసన్నా సత్ న అపి భవతి, అసత్ అపి న భవతి, ఉభయాత్మిక న ఉ. సత్ అపి న భవతి అంటే అది సత్ కాదు. అంటే ఈ మాయకి సత్తా లేదు, స్వతంత్రమైనటువంటి సత్తా లేదు. అంటే ఆ చైతన్యము మాయ ఇవి రెండు విడివిడిగా స్వతంత్రమైనటువంటి సత్తా కలిగి ఉండవు. చైతన్యం లేకపోతే మాయ లేదు. చైతన్యం నుంచి సత్తాని అరువు తెచ్చుకుని మాయ వ్యవహారం చేస్తూ ఉంటుంది. మాయకి బారోడ్ ఎగ్జిస్టెన్స్ ఉంది, కానీ దానికి స్వతహాగా ఉనికి లేదు, స్వతంత్రమైనటువంటి సత్తా లేదు. కాబట్టి సత్ న అపి భవతి, ఇది సత్తు కూడా కాదు. పోనీ అలా అని లేకుండా లేదా అంటే అసత్ అపి న భవతి, అలాని లేకుండానూ లేదు. అంటే ఒక టైంలో వస్తుంది, ఒక టైంలో వెళ్ళిపోతుంది. సత్యము తుచ్చము మిథ్యా. సత్యం అంటే త్రికాలేపి తిష్టతి. తర్వాత తుచ్చం అంటే త్రికాలేపి న తిష్టతి. మిథ్య అంటే ఈ రెండిటికి కాకుండా అనిర్వచనీయమైనటువంటి విషయాన్ని మిథ్య అంటాం. అది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో కనుమరుగయ్యేది, అదే మాయ. అంటే ఈ సత్యము అనేది ఆ పారమార్థిక సత్యము. మూడు కాలాల్లో ఉండేది చైతన్యం మాత్రమే. మూడు కాలాల్లో లేనిది అది ఆకాశ పుష్పాలు, వంధ్యాపుత్రుడు, ఇట్లా శాస్త్రం అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఈ మాయ విషయంకి వచ్చేసరికి మాయ యొక్క స్వరూపమే జగత్తు, మాయ యొక్క కార్యరూపమే జగత్తు. ఈ జగత్తును చూసినట్టయితే
ఈ జగత్తు ఇది 3 కాలాల్లోనూ ఉండదు. అలా అని తుచ్చము కాదు, 3 కాలాల్లోనూ లేకుండా లేదు. ఒక కాలంలో వస్తుంది, ఒక కాలంలో వెళ్ళిపోతుంది. కాబట్టి సత్ అసద్భ్యాం అనిర్వాచ్య మిథ్య. ఇది చెప్పడానికి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు సన్నాప్యసన్న ఉభయాత్మికానో అంటున్నారు. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తుల యొక్క మిశ్రమము కాదు. సత్ అసత్తుల యొక్క మిశ్రమం మనం ఊహించలేం. అంటే ఒక వస్తువు సత్తైనా అయి ఉండాలి, అసత్తైనా ఉండాలి. అంతేగాని ఈ రెండిటి యొక్క కాంబినేషన్ అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ఈ జగత్తు స్వతంత్ర సత్తా కలిగి లేదు. అలాని ఇది పూర్తిగా లేకుండానూ లేదు. కాబట్టి ఇది అనిర్వచనీయంగా ఉంది. సత్ అసద్భ్యాం అనిర్వచనీయం. సత్తు కాదు, అసత్తు కాదు, ఇది అనిర్వచనీయమైనటువంటిది. అటువంటిదే మాయ. ఇంకా భిన్నాప్యభిన్న ఉభయాత్మికానో అంటున్నాడు. భిన్నము కాదు, అభిన్నము కాదు. భిన్నము కాదు, అభిన్నము కాదంటే ఈ మాయ ఈ చైతన్యం కన్నా భిన్నంగా ఉందా? భిన్నంగా ఉందా అంటే భిన్నంగా లేదు. చైతన్యం లేనట్టయితే మాయ లేదు. ఎలాగైతే మట్టి లేకపోతే కుండ లేదో, కుండ మట్టి భిన్నంగా లేవు, మట్టే కుండ. కాబట్టి ఇది భిన్నముగా కూడా లేదు. మట్టి ఉంటేనే కుండ ఉంది, అలాగే బంగారం ఉంటేనే ఆభరణాలు ఉన్నాయి. ఈ విధంగా భిన్నము. ఈ మాయ చైతన్యం కన్నా భిన్నముగా లేదు. పోనీ అభిన్నమా? అభిన్నమా అంటే చైతన్యము మాయ ఒకటేనా అంటే ఒకటి కాదు. మాయ పదార్థతత్వము, చైతన్యము చేతనతత్వం రెండు భిన్నమైనటువంటి తత్వాలు కలిగి ఉన్నాయి. మాయ మారేటటువంటి స్వభావం కలిగి ఉంది, చైతన్యం మారని స్వభావం కలిగి ఉంది. కాబట్టి రెండు ఒకటి కాదు, అభిన్నము అని చెప్పడానికి లేదు. ఉభయాత్మికాను. ఉభయాత్మికాను అంటే ఈ రెండిటి మిక్సరా ఇది అంటే రెండిటి మిక్సర్ కూడా కాదు. ఎందుకంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగి ఉన్నాయి. పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి రెండు విరుద్ధ భావాల్ని ఒక వస్తువుల్లో మనం చూపించలేం. ఉదాహరణకి ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు అని చెప్పచ్చు. లేదా లావుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు అని చెప్పచ్చు. అంతేగాని లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, లేదా పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు అని పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఒకే వ్యక్తిలో మనం చెప్పలేము. అదే మాదిరిగా భిన్నము అభిన్నము అనేటటువంటి పరస్పర విరుద్ధ స్వభావాన్ని ఒక వస్తువులో మనం చెప్పలేము. కాబట్టి ఉభయాత్మికానో ఈ రెండిటి యొక్క మిశ్రమము కాదు. దీనికి మరొక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. అది నేను నా నీడ. నా నీడ నాకన్నా భిన్నముగా లేదు. నేను లేకపోతే నీడ లేదు. అలాని నీడ నేను ఒకటేనా అంటే ఒకటి కాదు. ఎందుకంటే నీడ మీద ఎవరైనా బరువైన వస్తువు పెట్టారనుకోండి, నీడ మీద ఆ బరువుని నేను మోయటలేదు. ఆ బరువు యొక్క భారం నాకు తెలియట్లేదు. కాబట్టి అది భిన్నము కాదు, అభిన్నము కాదు. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ కూడా కాదు. ఇంకా మూడవ అంశము సాంగము అనంగము. సాంగము అంటే సావయవము, అనంగము అంటే నిరవయవము. ఈ సాంగము అనంగము అని చెప్పడానికి తర్కశాస్త్రాన్ని వాడతారు. ఒక వస్తువుకి భాగాలు ఉన్నాయి అని చెప్పినట్టయితే ఆ భాగాలు ఉండడం చేత అది కార్యం అవుతుంది. ఏది కార్యమో దానికి కారణం ఉంటుంది. ఇది తర్కం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సాంగము అంటే భాగాలు కలిగినది.
ఏ వస్తువుకైతే భాగాలు ఉన్నాయో ఆ భాగాలు కలిగిన దాన్ని కార్యము అంటారు, ఫినిష్డ్ ప్రోడక్ట్. ఎలాగైతే మనకి ఆ కార్ తయారైనప్పుడు రకరకాల పార్ట్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో తయారవుతాయి. తయారయ్యి అసెంబ్లీ లైన్లో అన్ని కలుపుకుంటూ వచ్చి ఆఖరి పాయింట్ దగ్గర ఫినిష్డ్ కార్ వస్తుంది. ఆ ఫినిష్డ్ కారు మనకి ఒక కార్యము. ఆ కార్యంలో అనేక భాగాలు ఉన్నాయి. తలుపు ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది, తర్వాత డాష్ బోర్డ్ ఉంటుంది, ఇంజన్ ఉంటుంది. అట్లాగే అనేక భాగాలతోటి ఆ కారు నిర్మితమైంది. కాబట్టి కార్యము అన్నప్పుడు భాగాలు కలిగి ఉంది. దీనికి కారణం అంటే ఒక ఉత్పత్తి స్థానం ఒకటి ఉంది. అదే మాదిరిగా ప్రతి కార్యానికి కారణం అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాయ సాంగము అంటే భాగాలు కలిగి ఉంది అని మనం అనుకున్నట్టయితే దీనికి ఒక పుట్టుక స్థానం ఉండాలి, ఆది ఉండాలి. కానీ మాయ అనాది అని చెప్తున్నాం. మాయకి ఒక టైంలో పుట్టడం అంటూ లేదు. ఇది అనాదిగా వస్తున్నది. అనాదిగా వస్తుంది కాబట్టి దీనికి బర్త్ టైం అంటూ లేదు. ఒక పుట్టుక స్థానము, పుట్టుక తేదీ అని అంటూ లేదు. కాబట్టి అనాది, కాబట్టి ఇది సాంగము కాదు. ఈ తర్కశాస్త్రం బట్టి మనం చెప్తున్నాం అనమాట. ప్రతి కార్యానికి కారణం ఉండాలి. మాయ ఒకవేళ కార్యం అనుకున్నట్టయితే, కార్యం అని ఎందుకు అనుకుంటున్నాం? మాయలో భాగాలు ఉన్నాయి అని. మాయలో భాగాలు ఉన్నాయి అనుకున్నట్టయితే అది కార్యం అవుతుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండాలి. అంటే మాయకి ఒక పుట్టుక తేదీ ఉండాలి. అలాగా ఇది లేదు, ఎందుకంటే మాయ అనాది. అంటే పోనీ అనంగమా అంటే ఇది ఎటువంటి భాగాలు దీని నుంచి ఏర్పడవా అంటే ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇది వివిధంగా మనకి కనిపిస్తోంది, అనేకంగా రకరకాలుగా. ఈ జగత్తంతా మనకి అనేకత్వం కనిపిస్తోంది. ఆ విధంగా ఇది అనేకంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఇది అనంగము కాదు, సాంగము కాదు, అనంగము కాదు. పోనీ సాంగము అనంగముల యొక్క మిశ్రమమా అంటే ఇందాక చెప్పినట్టే ఒక వ్యక్తి పొట్టి పొడుగు రెండు అని చెప్పలేం. ఒక వ్యక్తి పొట్టుగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు అనే పదప్రయోగం కుదరదు. ఎందుకంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావాల్ని ఒక వ్యక్తిలో మనం చెప్పలేం. అదేవిధంగా ఇక్కడ మాయ సాంగము అనంగముల యొక్క మిశ్రమము అని చెప్పడానికి వీల్లేదు. మహాద్భుత అనిర్వచనీయ రూప, ఇది చాలా అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి రూపము ఈ మాయ. ఈ విధంగా మనకి మాయ గురించి అనేక అంశాలని మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఆ తర్వాత కారణ శరీరం గురించి చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అంటే ఇప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరం గురించి నేర్చుకున్నాం. ఇంకా కారణ శరీరం. అవ్యక్తమేత త్రిగుణైర్నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మనః సుషుప్తిరేతస్య విభక్త్యవస్థ ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తి ఏతత్ అవ్యక్తం. ఈ అవ్యక్తమైనటువంటి మాయ త్రిగుణ రూపంతో నిరుక్తం, నిర్వచింపబడింది. త్రిగుణాత్మిక మాయ అంటాం కదా. మాయకి 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు ఏమిటి? అవి సత్వ రజస్తమో గుణాలతోటి ఉంది. తత్ ఆత్మనః, ఈ మాయ ఆత్మకు కారణ శరీరం నామా. ఈ మాయే ఆత్మకి కారణ శరీరం అనే పేరుతోటి మనకి వ్యవహరింపబడుతోంది. ఇందాక మీకు చెప్పాను, కారణ ప్రపంచాన్ని, కారణ శరీరాన్ని రెండిటినీ ఒకే మాదిరిగా శంకర భగవత్పాదులు ఈ వివేక చూడామణిలో చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే అది ఆ అవ్యక్తంగా ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి భేదం మనకు కనిపించదు. అందుకని ఈ రకమైనటువంటి ప్రయోగం వాడారు. నిజానికి కారణ శరీరాల యొక్క సమష్టి
కారణ ప్రపంచము, అదే మాయ అంటాం. అయితే ఇక్కడ ఈ విధంగా వాడారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ రకమైనటువంటి ప్రయోగం వివేక చూడామణిలో మాత్రమే ఉంటుంది. మిగతా గ్రంథాల్లో కారణ శరీరము, కారణ ప్రపంచము రెండు డిఫరెంట్గా చెప్తారు. ఇక్కడ ఆ బీజ రూపంలో ఉన్నప్పుడు రెండింటికి తేడా లేదు కాబట్టి మాయనే కారణ శరీరంగా శంకర భగవత్పాదులు ఉటంకిస్తున్నారు. ఏతత్ అవ్యక్తం త్రిగుణై, త్రిగుణాత్మకంగా, త్రిగుణ రూపంగా నిర్వచింపబడుతోంది. తత్ ఆత్మనః కారణ శరీరం నామ, అదే ఆత్మకి కారణ శరీరంగా వ్యవహరింపబడుతోంది. ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తి, ఇక్కడ ఇంద్రియ వ్యాపారాలు, బుద్ధివృత్తులు అన్నీ కూడా లయం చెందుతాయి. అది సుషుప్తి ఏతస్య విభక్త్యవస్థ, ఈ కారణ శరీరం యొక్క ఒక ప్రత్యేకమైన అవస్థ, అదే సుషుప్తి అవస్థ. మనకి స్థూల శరీరం బాగా తెలుస్తోంది, మనకి అనుభవంలోకి వస్తుంది. అలాగే సూక్ష్మ శరీరం కూడా అనుభవంలోకి వస్తుంది. ఎట్లాగా ఆలోచనలు, తర్వాత నాకు కలిగేటటువంటి ఈ స్మృతులు, ఇవన్నీ కూడా ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. చత్వారి అంతఃకరణాని అని సూక్ష్మ శరీరం కూడా తెలుస్తుంది. తర్వాత ఈ స్వప్నావస్థ ఆ సూక్ష్మ శరీరం వల్ల ఏర్పడుతుంది కాబట్టి సూక్ష్మ శరీరం నాకు అనుభూతిలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఇంకా కారణ శరీరం అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. ఇది పాంచభౌతికం కాదు, పంచభూతాలతో ఏర్పడలేదు. ఇది అవిద్య అనేటటువంటి ఒక పదార్థంతో ఏర్పడింది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అవిద్య అనేటటువంటి ఒక పదార్థంతో ఏర్పడింది. ఈ కారణ శరీరం ఎప్పుడు ఉంది? ఈ కారణ శరీరం 3 అవస్థల్లోనూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది, సుషుప్త అవస్థలో కూడా ఉంటుంది. అయితే ఈ కారణ శరీరాన్ని మనకి అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఒకే ఒక్క పాసిబిలిటీ, అదే సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి అవస్థకి కారణము కారణ శరీరం. ఆ కారణ శరీరంలో ఇంద్రియాలన్నీ కూడా లయమైపోతాయి. ఇంద్రియాలన్నీ లయమైపోతాయి కానీ ఒక్క ప్రాణం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ ప్రాణం కంటిన్యూ అవడానికి కారణము ప్రారబ్ధము. అది నా పురుష బుద్ధి కాదు. అది పురుష బుద్ధి వల్ల ఏర్పడిందంటే ఒకప్పుడు మర్చిపోవచ్చు. మనం మర్చిపోవడం వల్ల ప్రాణం ఆగిపోతుంది. కాబట్టి అది కేవలం ఆ భగవంతుడి యొక్క ఆ వరప్రసాదంగా ఆ ప్రారబ్ధం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రారబ్ధ అనుసారంగా ఈ ప్రాణం ఇంకా నడుస్తోంది. ఆ ఇంద్రియాలన్నీ పడుకున్నా కూడా ప్రాణం కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాణం కంటిన్యూ అవడం వల్ల ఈ శరీరంలో ఈ రక్త ప్రసరణ, ఈ గుండె కొట్టుకోవడం, ఇటువంటి కార్యకలాపం జరుగుతూ ఉంటుంది. ఇంద్రియాలన్నీ అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా నిద్రాణంగా ఉన్నాయి. మనస్సు కూడా నిద్రాణంగా ఉంది. ఈ స్థితిలో మనకి ఒక రకమైనటువంటి ఆనందం దొరుకుతోంది అని మళ్ళీ ఆ సుషుప్తి నుంచి బయటకు వచ్చాక మనం చెప్తూ ఉంటాం. దీనికి కారణం ఈ 3 అవస్థల్ని చూసేటటువంటి ఒక సాక్షి ఒకటి ఉన్నది. ఆ సాక్షి ఒకటి ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒక రకమైనటువంటి అనుభవం జరుగుతోంది అని తెలుస్తోంది. ఈ సాక్షి గురించి మనం ముందు తెలుసుకోబోతున్నాం. ఆ సాక్షినే, ఆ సాక్షి చైతన్యాన్నే మనం ఆత్మ అంటాం. ఆ ఆత్మ గురించి శంకర భగవత్పాదులు మనకి ముందు తెలియజేయబోతున్నారు. అవేమిటో చూద్దాం. 34వ శ్లోకం అండి. అతత్త సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యద్విజ్ఞాయ నరో బంధాత్ ముక్త కైవల్యమస్నుతే. అథః, ఇప్పుడు యత్ విజ్ఞాయ, ఏది తెలుసుకుని, నరః మానవుడు, బంధాత్ ముక్తః
బంధాత్ ముక్త అంటే ఈ బంధం నుంచి విముక్తుడవుతాడో, కైవల్యం అశ్నుతే ఆ పరమేశ్వరుడితోటి ఏకమవుతాడో, పరమాత్మనః తే సంప్రవక్ష్యామి. సో ఆ పరమాత్ముని యొక్క స్వరూపాన్ని నీకు నేను సంపూర్ణంగా వివరిస్తాను అని ఆ గురువు గారు చెప్తున్నారు. ఏది తెలుసుకున్నట్టయితే ఈ జీవుడు బంధ విముక్తుడవుతాడో ఆ పరమాత్ముని యొక్క స్వరూపాన్ని నీకు నేను తెలియజేస్తాను అని గురువు గారు అభయం ఇస్తున్నారు. ఏది తెలుసుకుంటే ఆ బంధం నుంచి విముక్తి దొరుకుతుందో అది నేను చెప్తాను. అంటే ఏమిటి? మనకి బంధం ఒకటి ఏర్పడిందని, ఆ బంధ విముక్తి కలగాలంటే జ్ఞానం కావాలని ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. ఆ జ్ఞానాన్ని ఆ గురువు గారు అందివ్వబోతున్నారు. అయితే ఇక్కడ జ్ఞాన ప్రాప్తి వల్ల బంధ విముక్తి జరుగుతుంది. మన చేతులు కట్టేశారనుకోండి, చేతులు కట్టేస్తే మనకి ఆ కట్లు విప్పాలి, అంతేగాని ఒక లెక్చర్ ఇస్తే కట్లు విడిపోవు. మరి ఇది ఏమిటిది? ఏదో తమాషాగా ఉంది. బంధ విముక్తి జరుగుతుందిట. ఆ బంధ విముక్తి జరగాలంటే జ్ఞానాన్ని ప్రసాదించాలట. అది ఎలా సాధ్యము అంటే, ఈ బంధ విముక్తి అనేది కాల్పనికమైనటువంటి బంధం. నాకు లేని బంధాన్ని నేను తెచ్చిపెట్టుకుంటున్నాను. నేను స్వతసిద్ధంగా ముక్త పురుషుణ్ణి, కానీ అజ్ఞానం చేత నేను ఇదిగో ఈ శరీరంలోనూ ఈ ఇంద్రియాల్లోనూ ఈ మనస్సుతోటి పరిమితమైపోయాను అని ఒక బందీగా జీవిస్తున్నాను. ముక్త పురుషుణ్ణే నేను స్వయంగా, కానీ అజ్ఞానం వల్ల నేను ఇగో ఈ సంసారంలో ఇమిడిపోయాను అనేటటువంటి ఒక బంధకత్వాన్ని ఏర్పరచుకున్నాను. ఈ బంధకత్వం కేవలం కాల్పనికము. ఈ కాల్పనికమైనటువంటి బంధకత్వం పోవాలి అన్నట్టయితే జ్ఞానం మాత్రమే మనకు కావాలి. ఆ అజ్ఞానం పోయినట్టయితే మనకి ఆ బంధం నుంచి విముక్తి కలుగుతుంది. అంటే ఆత్మ అజ్ఞానమే ఈ సంసారానికి, ఈ బంధకత్వానికి కారణము. ఈ సంసారము బంధకత్వము పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం కలగాలి అంటే ఆ గురువు దగ్గర, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గర దీర్ఘకాలం ఆ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. అందుకని నీకు ఈ ఆత్మవిద్యని నేను సంపూర్ణంగా చెప్తాను అని ఆ గురువుగారు అభయం ఇస్తున్నారు. అభయం ఇచ్చి ఆ ఆత్మ గురించి చెప్పడానికి పూనుకుంటున్నారు. ఆత్మ గురించి ఏం చెప్తారో చూద్దాం. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణః. స్వయం కశ్చిత్ అస్తి, స్వతహాగా ఇది ఉంది. స్వతహాగా ఉందంటే ఇది దేని నుంచో ఉత్పన్నమైంది కాదు, స్వయం సిద్ధము. నిత్యం, నిత్యమైనది. అహం ప్రత్యయ లంబనః, అహం ప్రత్యయంలో ఎప్పుడూ వ్యక్తం అవుతూ ఉంటుంది. నేను 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 అనేటటువంటి ఆ ప్రత్యయంతో ఈ ఆత్మ ఎప్పుడూ మనకి అది గోచరమవుతూనే ఉంటుంది. పంచకోశ విలక్షణ సన్, పంచకోశాలకి విలక్షణంగా, అతీతంగా ఈ ఆత్మ ఉంది. అవస్థాత్రయ సాక్షి, అవస్థల, 3 అవస్థలకి సాక్షిభూతంగా ఉంది. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలకి సాక్షిభూతంగా ఈ ఆత్మ ఉన్నది. స్వతసిద్ధమైనది, ఎప్పుడూ అది ఉంటూనే ఉంటుంది. ఒక టైంలో వచ్చి ఒక టైంలో వెళ్ళిపోయేది కాదు. అహం ప్రత్యయం, అహం అంటే నేను అనేటటువంటి ఆ ప్రత్యయంతో అది వ్యక్తమవుతూ ఉంటుంది. పంచకోశాలకి విలక్షణంగా ఉంది, 3 అవస్థలకి సాక్షిగా ఉంది అని ఈ ఆత్మ గురించి చెప్తున్నారు. ఎప్పుడు ఉందంటే
ఇక్కడ ఉండేటటువంటి జగత్తంతా కూడా ఈ ఆత్మ నుంచి ఉత్పన్నమైంది. ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం. ఈ విధంగా ఆత్మ నుంచి జగత్తంతా వచ్చింది అని చెప్పుకున్నాం. ఆత్మ నుంచి జగత్తంతా వచ్చింది అని చెప్పుకున్నప్పుడు ఆత్మే ఈ జగత్తంతటికి ఉనికిని ప్రసాదిస్తోంది. జగత్తుకి స్వతసిద్ధంగా ఉనికి లేదు, కానీ ఆత్మకి స్వతసిద్ధంగా ఉనికి ఉంది, స్వతసిద్ధమైనది. ఇది ఎలా తెలుస్తూ ఉంటుంది? నేను 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 అనేటటువంటి ఆ వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. ఆ నేను అనేటటువంటి ప్రత్యయంతో ఇది వ్యక్తమవుతూ ఉంటుంది. పంచకోశాలకి విలక్షణంగా ఉంది. పంచకోశాతీత సన్ అని చెప్తారు మనకి తత్వబోధలో. ఇక్కడ పంచకోశాలకి విలక్షణంగా ఉన్నది అని చెప్తూ అవస్థాత్రయ సాక్షి సన్. అవస్థాత్రయ సాక్షి సన్ అంటే అవస్థలు, 3 అవస్థలు ఉన్నాయి మనకి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తర్వాత ఈ సుషుప్తి అవస్థ. 3 అవస్థలకి ఇది అతీతంగా ఉంది. ఈ విధంగా మనకి ఆత్మ గురించినటువంటి వర్ణన వచ్చింది. ఈ ఆత్మ నిర్వచనం తత్వబోధలో ఈ మాదిరిగా ఉంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్తిష్టతి స ఆత్మా. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, 3 శరీరాలు చెప్పుకున్నాం. ఈ 3 శరీరాలకి భిన్నమైనది, పంచకోశాలకి అతీతమైనది. ఈ 3 శరీరాలనే పంచకోశాలుగా కూడా చెప్తారు. ఈ 3 శరీరాలకు ఎప్పుడైతే భిన్నమైందో పంచకోశాలకు కూడా అతీతంగా ఉంది. అవస్థాత్రయ సాక్షి, 3 అవస్థలకి సాక్షిభూతంగా ఉంది. సచ్చిదానంద స్వరూప సన్, సచ్చిదానంద స్వరూపమైనది. సత్ చిత్ ఆనందమే స్వరూపంగా కలిగినది. ఏది ఉందో అదే ఆత్మ, దాన్నే ఆత్మ అంటారు అని చెప్పుకున్నాం. దీనికి ఈ ఆత్మ గురించి చెప్పేటప్పుడు స్వామి పరమార్థానంద తరచూ మనకి చేయి కాంతి అంటూ ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆ ఉదాహరణ మరొక్కసారి మనం చూసుకుని ముందుకు పోదాం. చేయి కాంతి బదులు ఈ పుస్తకాన్ని చూపిస్తున్నాను, చేయి బదులు ఈ పుస్తకాన్ని చూపిస్తున్నాను. పుస్తకం మీద మీకు కాంతి పడుతోంది, పుస్తకం తెలుస్తోంది. కాబట్టి కాంతి పుస్తకం, ఇది విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఈ కాంతి పుస్తకంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి చెందినటువంటి ఒక వస్తువు కానీ కాదు. పుస్తకానికి కాంతికి మధ్యలో విశ్లేషణ. పుస్తకం మీద కాంతి పడింది, దానివల్ల మీకు పుస్తకం కనిపిస్తోంది. అయితే ఈ కాంతి ఇది పుస్తకంలో ఒక పార్ట్ కాదు, పుస్తకంలో ఒక భాగం కాదు, పుస్తకం యొక్క లక్షణం కాదు, పుస్తకం నుంచి ఇది ఉత్పత్తి కాలేదు. ఇవి మొట్టమొదటి లక్షణం. తర్వాత రెండోది, కాంతి స్వతంత్రమైనది. ఇది పుస్తకం అంతటా వ్యాపించి పుస్తకాన్ని ప్రకాశింపజేస్తోంది. ఆ కాంతి వల్లే మనకు పుస్తకం తెలుస్తోంది, ఇగో ఇక్కడ పుస్తకం ఉంది అని. ఇది పుస్తకాన్ని అంతటినీ వ్యాపించి పుస్తకాన్ని ప్రకాశింపజేస్తోంది. ఇది రెండో లక్షణం. మూడో లక్షణం, కాంతి పుస్తకం సరిహద్దుల వరకే పరిమితం కాలేదు. అది పుస్తకం ఉన్నంత వరకు మనకి దాని యొక్క ప్రతిబింబం వల్ల, ఆ పుస్తకంలో ప్రతిబింబించడం వల్ల మనకి తెలుస్తోంది, ఆ కాంతి తెలుస్తోంది. కానీ పుస్తకం దాటి కూడా కాంతి ఉంది. ఆ పుస్తకాన్ని దాటి ఉన్నటువంటి కాంతి మనకి తెలియటం లేదు. ఎందువల్ల తెలియటం లేదు? అక్కడ దాన్ని ప్రతిబింబించేటటువంటి మాధ్యమం లేదు. నాలుగో ప్రాపత్తి చూద్దాం. కాంతి పుస్తకం నాశనమైతే నాశనం కాదు. పుస్తక పతనానంతరం కూడా కాంతి
ఉంటుంది. అంటే పుస్తకాన్ని తీసేశాను నేను. తీసేస్తే కాంతి ఏమైందండి? కాంతి కూడా మాయమైపోయిందంటే కాంతి మాయం కాలేదు. పుస్తకం తీసేసినా కూడా కాంతి కంటిన్యూ అవుతూ ఉంటుంది. 5వ ప్రాపర్టీ, పుస్తకం లేకపోయినా కాంతి ఉంటుంది కానీ కనబడదు. కాంతిని ప్రతిబింబించేటటువంటి మాధ్యమం లేదు కాబట్టి కాంతి మనకి తెలియటం లేదు, కనిపించట్లేదు. అంత మాత్రాన్ని కాంతి లేనట్టు కాదు. ఇప్పుడు దీన్ని మనం ఈ చైతన్యానికి శరీరానికి అన్వయించి చూద్దాం. ఈ కాంతి బదులుగా చైతన్యము, పుస్తకం బదులుగా శరీరం, వీటిని పెట్టుకుని వీటినే మళ్ళీ తిరిగి చెప్పుకుందాం. కాంతి చైతన్యం, పుస్తకం శరీరం. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి చెందినటువంటి ఒక వస్తువు కానీ కాదు. అంటే ఈ శరీరంలో చేతనతత్వం కనిపిస్తోంది. ఈ శరీరం స్వతహాగా జడ వస్తువు, ఇది పాంచభౌతికం. ఇది చేతనతత్వాన్ని ప్రకటించేటటువంటి శక్తి లేదు. అయినా దీంట్లో ఒక రకమైనటువంటి చేతన శక్తి కనిపిస్తోంది. ఈ చేతన శక్తి ఇది శరీరంలో ఒక భాగం కానీ ఒక లక్షణం కానీ ఈ శరీరం నుంచి ఉత్పత్తి అయినటువంటి ఒక వస్తువు కానీ కాదు. ఇది మొదటి లక్షణం. రెండో లక్షణం, చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి నఖశిఖ పర్యంతం వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తోంది, శరీరాన్ని చేతనవంతం చేస్తోంది. ఇక్కడ ప్రకాశం అంటే చేతనవంతం చేయడం. ఈ శరీరం జడ వస్తువు అని చెప్పుకున్నాం. ఈ జడమైనటువంటి శరీరంలో వ్యాపించి నఖశిఖ పర్యంతం అంతా వ్యాపించి ఈ శరీరాన్ని చేతనవంతం చేస్తోంది. మూడో లక్షణం చూస్తున్నాం. ఈ చైతన్యము శరీరం అంతా వ్యాపించిందంటే శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు. శరీరం బయట, శరీరం లోపల అంతటా ఉంది. తర్వాత నాలుగో లక్షణం, శరీరం నాశనమైతే చైతన్యం నాశనం కాదు. శరీరం ఒక టైంలో పుడుతుంది, అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతుంది, అంతంలో అది నాశనం అయిపోతుంది. కానీ ఈ చైతన్యం మాత్రం నాశనం కాదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ తెలియటం లేదు. ఎందుకంటే చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియటం లేదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. మనం ఈ చైతన్యం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అని మీకు సంశయం కలగచ్చు. ఆ చైతన్యమే ఆత్మ, ఆ చైతన్యమే నా యొక్క నిజస్వరూపము. కాబట్టి నా స్వరూపం ఈ శరీరంలో భాగం కాదు, దీని లక్షణం కాదు, శరీరం ఉత్పన్నం చేసేది కాదు. నా స్వరూపమైనటువంటి ఆత్మ ఈ శరీరంలో ఒక భాగం కాదు, శరీరం యొక్క లక్షణం కాదు, శరీరం ఉత్పన్నం చేసేటటువంటి ఒక వస్తువు కాదు. ఈ విధంగా ఆత్మ లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఈ ఆత్మ ఇది సత్ చిత్ ఆనంద స్వరూపము, సచ్చిదానంద స్వరూప సన్ అని చెప్పారు. ఇదే సత్ అంటే ఉనికిని కలిగి ఉంది. ఇదే చిత్ ఆ చైతన్యాన్ని కలిగి ఉంది. ఆనంద ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది కూడా ఇదే. కాబట్టి ఇది నా స్వరూపము. ఈ సత్ చిత్ ఆనందం కోసం జీవి బాహ్యంగా పరుగులు పెడుతూ ఉంటాడు. జగత్తులో ఉందనుకుని పరుగులు పెడుతూ ఉంటాడు. ఆ జగత్తులో అవి తాత్కాలికంగా దొరికి మాయమైపోతూ ఉంటాయి. అవి క్షణభంగురంగా ఉంటాయి. కాబట్టి ఆ అతృప్తికరత్వం అనేది ఎలా కొనసాగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ ఆనందం మాయమైపోయిందో దుఃఖ మిశ్రితత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ
ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని మీరు చవి చూడాలంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆ ఆత్మనిష్టలో ఉండాలి. ఎప్పుడైతే జీవుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడో, ఆత్మనిష్టలో ఉండాడో, అప్పుడు ఆ జీవుడు ముక్తుడవుతాడు. ముక్తుడై ఆ బంధకత్వం నుంచి బయటపడతాడు. ఇదే ఆ గురువుగారు ఇచ్చినటువంటి అభయం. దీని గురించి ఇంకా ముందు ఇంకా కొన్ని కొత్త అంశాలు తెలుసుకుందాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.